ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు ఉదయం మార్కెట్ స్టార్ట్ కాకముందు 5 నిమిషాల ఫ్రేమ్ గల క్యాండిల్ను నిఫ్టీ 50 ఇండెక్స్ బేస్ చేసుకొని 5 నిమిషాల ఫ్రేమ్ గల క్యాండిల్ను ఒక జోన్గా ఏర్పరచుకొని దాన్ని బేస్ చేసుకుంటే మనకు 1-2 స్కాల్పింగ్ దొరుకుతుందని చెప్తా ఉంటాం. కాబట్టి అదేవిధంగా ఈరోజు మనం 5వ తారీఖు పొద్దున్న 9:55 క్యాండిల్ చెప్పినాము. చూడండి, 9:55 క్యాండిల్, 50 నుండి 55 క్యాండిల్ చూసారా. సో దీన్ని ఒక జోన్గా మనం ఏర్పరచుకుంటే మనకు పొద్దున ఎన్ని గంటలకు ఇది 10:55కి ఒక డౌన్ ట్రేడ్ అయింది. చూడండి, పెద్ద క్యాండిల్ కిందికి వచ్చింది, డౌన్ అయింది. అంటే ఇది దగ్గర మనకు 101 పాయింట్ కిందికి డౌన్ అయింది. అంటే కొంతమంది కిందకి వేసే వాళ్ళు ఉంటారు, మన స్కాల్పింగ్ డౌన్ అయితే చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది అప్పుకు వేసే వాళ్ళు ఉంటారు. సో చూడండి, ఇలా కిందికి 101 పాయింట్ కిందికి వచ్చింది. ఆ, 101 పాయింట్ కిందికి వచ్చింది ఇది. అదేవిధంగా తర్వాత రాను ఇది సైడ్కి పోతూ మళ్ళీ ఈ క్యాండిల్ను బ్రేక్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళింది. చూడండి, ఇక్కడ ఎంత 216 పాయింట్ అప్ అయింది, ర్యాలీ అయింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం 40 నుంచి వెళ్ళి 50 లేకపోతే 100-150 పాయింట్లు పెట్టినా, ఇక్కడ 20 నుంచి వెళ్ళి 70-80 పాయింట్లు పెట్టినా, ఇక్కడో స్కాల్పింగ్ ట్రేడు, ఇక్కడో స్కాల్ప్ ట్రేడు మనకు దొరికి ఉండేది. సో ఫ్రెండ్స్, ఇలా మనము ప్రతిరోజు చెప్తూ ఉంటాము. దాన్ని మీరు జాగ్రత్తగా చూసి జాగ్రత్త పడతారని మా యొక్క మనవి. ఇంకోటంటే ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు ఈ 5 మినిట్స్ ఫ్రేమ్ గల క్యాండిల్ గురించి, రెసిస్టెన్స్ సపోర్ట్ గురించి, మరియు 4 ముఖ్యమైన స్టాక్స్ గురించి చెప్తూ ఉంటాం. అది ఎవ్రీడే ప్రోగ్రామ్. అదేవిధంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు, ఇప్పుడు కొత్తగా మార్కెట్లో రావాలనుకునే వాళ్ళు, లేకపోతే అస్సలు ఏం తెలియని వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్ చేయాలంటే మనకు డిమాట్ అకౌంట్ ఉండాలి. ఆ డిమాట్ అకౌంట్ ఎలా తీయాలనేది మనం ఒక వీడియో చేయబోతున్నాము. అదేవిధంగా ప్రతిరోజు మనం చేసే ఈ వీడియోస్ లేదా ఈ స్ట్రాటజీలు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి వ్యక్తి ట్రేడింగ్లో రాబోయే రోజుల్లో వస్తారు. ఖచ్చితంగా ఇంటికి ఒక ట్రేడర్ అయినా ఉంటారు. మనము సేవింగ్స్ ఎలా చేసుకోవాలి ఏందనేది కూడా మనం నేర్చుకుంటే బాగుంటుంది. సో ఇదంతా ఈ రకంగా మీరు ఏ రకంగా అయితే మీకు కావాలని అనుకుంటున్నారో, మీరు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫేస్బుక్ను ఫాలో కండి. తగిన స్టాక్ మార్కెట్ గురించి తగిన నాలెడ్జ్ని పెంచుకోండి. ఇట్లో మీ రవీందర్ నాయక్. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్ వచ్చి స్టాక్స్ ఎట్లా చూడాలి, ఇవి ఎట్లా చూడాలి అని చెప్పి అంటే మాకు కన్సల్ట్ కండి, లేదంటే వాట్సాప్కి ఫోన్ చేయండి, లేదా ఫేస్బుక్లో కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా, ఇంకేదైనా దీని గురించి కావాలన్నా కూడా మేము క్లారిటీ ఇస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇట్లో మీ రవీందర్ నాయక్.